గాయ్స్ ఈరోజైతే ఒక కాస్ట్‌లీ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను. ఏంటంటే నెయ్య. అమ్మ ప్రతిరోజు ఈ బాక్స్‌లోకి పాల మీద గాని, పెరుగు మీద మేడి గాని స్టోర్ చేస్తూ ఉంటారు. సో, ఇంట్లో అమ్మ కూడా లేరు. ఇది హిట్ అవుద్దో, ఫ్లాప్ అవుద్దో అని చెప్పేసి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్‌లోకి స్టోర్ చేసుకున్న మేగడంతా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, కూలింగ్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా పైన వెన్నపూస అనేది ఎక్స్‌పోజ్ అవుతుంది. 15-20 టైమ్స్ ఇలా మిక్స్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మనకి వెన్నపూస అనేది కనబడుతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. మెల్ట్ అవ్వదనమాట తొందరగా మనం వాష్ చేసుకున్నా కూడా. సో, కిందకి ఆటోమేటిక్‌గా వాటర్ వెళ్ళిపోయి పైకి వెన్నపూస అనేది కనిపిస్తుంది. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. సో, నాకైతే ఇంత వెన్నపూస వచ్చింది. ఇప్పుడు వెన్నపూసని వాష్ చేసిన వాటర్ గానీ, మిక్సీ పట్టిన వాటర్ కానీ వేస్ట్ చేయకండి. ఎందుకంటే అవి మనం తాగమని చాలామంది పారబోస్తూ ఉంటారు. అలా చేయొద్దు. మనకి మొక్కలుంటాయి కదా! సో, ఏ మొక్కలకు వేసినా వాటికి మంచి ప్రోటీన్స్ అనేవైతే వస్తాయి. సో, ఇంక ఇలాగా 4-3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాక దీన్ని స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. మొత్తం అంతా మనకి మెల్ట్ అయిపోతుంది కదా! సో, దీన్ని స్లిమ్‌లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మళ్ళీ పొంగిపోతాయి కదా! మరిగేంత వరకు దాని దగ్గర ఉన్న తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకి ఆటోమేటిక్‌గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది స్లోగా. సో, కలర్ చేంజ్ అయిందంటే ఇంక దగ్గర ఉండడం బెటర్. ఎందుకంటే అది తొందరగా అయిపోతుంది కదా! సో, నెయ్యి అనేది చాలా బాగా వచ్చింది. ఇంకా వీడియో అయితే హిట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.